చింత ఉన్నది బాగానే ఉంది. ఎందుకు చింత వస్తుంది, ఎట్లా పోవాలన్న చింతే ఉంది. చింత ఒకటి విషయానికి సంబంధించి, ఎట్లా పోవాలి అన్నది మరో చింత ఉంది కదా. ఇక్కడ ఇదే కృష్ణమూర్తి గారు చెప్పేది కూడా, పెద్దలందరూ చెప్పేది అదే. ఏమంటున్నారంటే అమ్మ, ఈ చింత ఎందువల్ల వస్తుంది అంటే నాది అనుకోవటం వల్లే కదా అని. నాది మనమందరం ఏమనుకుంటున్నాం, నాది అనుకుంటున్నాం. అది తప్పు కాదు. నాది అనుకున్న తర్వాత చింత వస్తుంది, చూస్తూనే ఉన్నాం. కానీ నాది అనుకున్నాం అన్న విషయం తెలుసు, కానీ నాది అనుకోవటం వల్ల చింత వస్తుందన్న విషయం మనం ఎప్పుడు చూడలేదు. దాన్ని చింతించలేదు, చింతని చింతించాలి కదా. నాదేదో పెన్నో గడియారమో పోయింది, ఇప్పుడు నాకు చింతే కదా పోయిందని. రవి గారు, ఇది తెలియదా? నా గడియారం పోయింది కాబట్టి నాకు చింత ఉందన్న విషయం నాకు తెలియదా? తెలుసు.